కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అందరూ బాగున్నారా? గౌరవనీయులు పెద్దలు, ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ లక్ష్మారెడ్డి గారు, స్థానిక మాజీ శాసనసభ్యులు, ఎవరి ఆధ్వర్యంలోనైతే మహబూబ్ నగర్ పట్టణం రూపురేఖలు మారిందో గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, గౌరవ అలంపూర్ నారాయణపేట మాజీ శాసన గౌరవ మాజీ తిట్టుకోండి, బయటికి తిట్టొద్దు అని కోరుతూ, ముందుండి ఈరోజు గెలిచి వచ్చిన మా సర్పంచులు ఉప సర్పంచులు గట్టిగా ఒకసారి చప్పట్లు. అట్లాగే గెలవకపోయినా గట్టిగా కొట్లాడినా, మరి కొట్లాడి కొద్ది తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ వాళ్ళు తొండి చేస్తే కొద్ది తేడాతో ఓడిపోయిన మరి మా నాయకులందరికీ గట్టిగా వారి దాదాపు 4-5 కిలోమీటర్ల ర్యాలీ. నాకైతే ఆ ర్యాలీ చూస్తా ఉంటే కానీ ఇవన్నీ ఒక్కొక్కటిగా చూపెడుతూ, ఎట్లా అయితే ఒక సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత పద్ధతిగా కట్టుకుంటారో అంత పద్ధతిగా శ్రీనివాస్ గౌడ్ గారు ఒక్కొక్కటి చూపెడతా. అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఎక్కడేసిన గొంగలి అక్కడనే అన్నట్టు ఒక్క పని కూడా కొత్తగా చేసింది లేదు. పల్లెల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ట్రాక్టర్లు పెట్టి, ట్యాంకర్లు పెట్టి, చెట్లు పెట్టి, ఇంటింటికి నల్లా పెట్టి, ప్రతి గల్లీలో వీధిల్లో స్ట్రీట్ లైట్లు పెట్టి, వైకుంఠ ధామాలు కట్టి, డంపింగ్ యార్డులు పెట్టి, పల్లె ప్రకృతి వనాలు కట్టి, డైలాగులు కొట్టి, సెంటిమెంట్ పెట్టి, ఇవాళ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొలువు తీరిండు రేవంత్ రెడ్డి. 2 ఏళ్ళు అయిపోయింది. 100 రోజుల్లోనే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. మరి 2 ఏళ్ళు అయింది, ఒక్క హామీ అమలైందా సరిగ్గా ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఒక కానుక పెట్టేది, బతుకమ్మ చీర పంపేది. ఇలా వస్తున్నదా బతుకమ్మ చీర? రంజాన్ పండుగ వస్తే రంజాన్ తోఫా ఇచ్చేది. ఆజ్ మిల్ రా ఆప్కో రంజాన్ తోఫా నై. క్రిస్మస్ కొస్తే క్రిస్మస్ పండుగకు క్రైస్తవులకు అందరికీ క్రిస్మస్ కానుక ఇచ్చేది. ఇలా వస్తున్నదా? అది కూడా లేదు. కొత్త దేవుడెరుగు కొత్త పథకాలు పెట్టిండు, రైతాంగాన్ని తొక్కిండు. రైతు బంధు కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. నాటేసే టైంకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పడేది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో పత్రిక పెట్టుకోగానే ఇస్తా అన్నాడు. తులం బంగారం ఇంటికే పంపుతా అన్నాడు. వస్తుందా తులం బంగారం? మేము ఆ రోజే చెప్పినాం ప్రజలకి. కళ్యాణ లక్ష్మి కూడా చక్కగా ఈయనోడంట. ఇలా ఆడబిడ్డలందరినీ 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తాడంట. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాను బయలుదేరిండంట. 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేయాలంటే ఎన్ని పైసలు కావాలా? ఎన్ని కోట్లు కావాలా? 1 కోటి కావాలా? 1 కోటి అంటే మాట్లాడితే కూడా అబద్ధం చెప్తే కూడా కొద్దిగా అతికేటట్టు ఉండాలనా లేదా? ఎన్ని అబద్ధాలు, ఎన్ని అడ్డగోలు హామీలు గుర్తు తెచ్చుకోండి. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. చదువుకునే ఆడపిల్లలకి ఇచ్చిండా? స్కూటీలు కాదు కదా, లూటీ మాత్రం మంచిగా జరుగుతున్నది. స్కూటీలు రాలే, లూటీ మాత్రం జోర్దార్ నడుస్తున్నది. ఆలోచన చేయండి. విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు. మరి ఫీజు రీయింబర్స్మెంట్కే దిక్కులేదు. 12,500 కోట్ల రూపాయలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని 5 జిల్లాలు చేసిండు కేసీఆర్ గారు. నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లా చేసినాడు. మీరందరూ నారాయణపేట వాళ్ళు, గద్వాలోళ్ళు, కొల్లాపూర్ వాళ్ళు, అచ్చంపేట వాళ్ళు మీరు మహబూబ్ నగర్ దాకా వచ్చేది ఎందుకు? మీ దగ్గరికే కలెక్టర్ను, ఎస్పీని తీసుకొస్తా, జిల్లా అధికారులను మీ దగ్గర కూర్చోబెడతా, ఇంత దూరం మీరు వచ్చేది ఏందని చెప్పి ఎక్కడికక్కడ జిల్లాలు ఏర్పాటు చేసినాడు. కలెక్టర్లను మీ గడప ముంగట కూర్చోబెట్టినాడు. గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు. శాస్త్రీయంగా చేయలేదు, వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు. మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా? గద్వాలో లూకుంటారా? వనపర్తిలో లూకుంటారా? ఆలోచించండి. కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ కూర్చోబెడితే కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందాం. ఆలోచన చేయండి. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. మీరు గద్వాల జిల్లా ముట్టినా,
వనపర్తి జిల్లా ముట్టినా నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ముట్టించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పిచ్చి పొరపాట్లు చేయకండి. నీకు అధికారం ఇచ్చింది నీ అడ్డమైన అబద్ధపు హామీలను చూసి మోసపోయి ప్రజలు అవకాశం ఇచ్చినారు. నీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చు. 420 హామీలు ఇచ్చినావు కదా, నెరవేర్చు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలని చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కృష్ణా జలాల్లో మన జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు కొంత కరివేన వట్టెం అట్లాగే ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు 90% పని పూర్తయి ఒక కాలువలు మాత్రమే పూర్తి చేసేది ఉన్నది. కేసీఆర్ గారు పంపులు కూడా పెట్టిండు. ఆ పంపులు కూడా ఒక పంపు నార్లాపూర్ లో స్వయంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా 2023 సంవత్సరంలో వచ్చి ప్రారంభించావు. ఎందుకు పాలమూరుకు నీళ్లు ఇవ్వమంటే ఆయన బయటికి చెప్పాడు కానీ ఒకటే ఒకటి ఆయన మనసులో ఉన్నది. తొందరగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది, ప్రజలు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటారు. అట్లే పాత బాసు ఉన్నాడు కదా, ఆయనకు పాత బాసు ఎవరు పాత బాసు ఆయన కోపం వస్తుంది. మరి కృష్ణా నీళ్లు మొత్తం ఈడ గుంజితే మన హక్కు మనం తీసుకుంటే కిందికి నీళ్లు పోవు కదా. ఇలాగులు కొట్టడానికి 17 తారీఖు ఇడికి వస్తున్నాడంట. గుర్తు పెట్టుకోండి, ఎవరైనా ఒకసారి మోసపోవాలి. ఇన్నిసార్లు మోసపోతే మరి వాళ్ళ తప్పు కాదు, మన తప్పు అవుతుంది. ఆయన నాకు పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయో ఒక్కసారి తెలంగాణ యువతకు, పాలమూరు యువతకు, మహబూబ్ నగర్ యువతకు సమాధానం చెప్పమని కోరుతా ఉన్నా. నీ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో పాలమూరుకు ఒక్క పరిశ్రమ తెచ్చినవా? ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తెచ్చినవా? సమాధానం చెప్పు చిత్తశుద్ధి ఉంటే. మేము మా గవర్నమెంట్లో తెచ్చిన వాటికి వచ్చి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నాడు. దేవరకద్రలో అన్నాడు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మేము అందరం పోయి కార్నింగ్ అనే పరిశ్రమను తీసుకొస్తే దానికి ఈయన వచ్చి రిబ్బన్ కట్ చేసి ఈయనేందో పీకి పందిరేసినట్టు ఉపన్యాసం చెప్తా ఉన్నాడు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కుల్లా చెప్తున్నాడు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏమంటున్నాడు? మా ఎమ్మెల్యేల కాడ పైసలు లేవు, ఎమ్మెల్యేల దగ్గర పైసలు లేవు, మేము పెళ్లిళ్ళు పేరెంటాలు తిరుగుడు తప్ప మాతోనేం అయితలేదు అని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు. వాస్తవం అది. ఎందుకు చేస్తాం? ఇది చేస్తాం, మన్ను చేస్తాం, మశానం చేస్తాం, ఏమీ లేదు అక్కడ. ఎమ్మెల్యేలకే పైసలు లేవు, మీకేమిస్తారు వాడు? మీరు చూడండి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పిండు, నేను చెప్తలేను. మా బతుకు పెళ్లిళ్ళు పేరెంటాలు తిరగనికి తప్ప దేనికి వనికి రాకుండా పోయిందని ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు. ఇక ఇంకో ఎమ్మెల్యే ఉన్నాడు, జడ్చర్ల ఎమ్మెల్యే, ఆయన ఒకటే చెప్తున్నాడు ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. నేను చెప్పలే, ఆంధ్ర కాంట్రాక్టర్ ఇయ్యా అన్నాడు. మంత్రి గారికి నేను చెప్తా ఉన్నా, నీకు తెలుసో తెలియదో మాకు తెలియదు కానీ ప్రజలకు, పాలమూరు ప్రజలకు మాత్రం పక్కాగా తెలుసు. మీ పార్టీని పండబెట్టి తొక్కేది ఈసారి ఖాయం. 14 నియోజకవర్గాల్లో కొడంగల్తో సహా ఈసారి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టబోతా ఉన్నారు ప్రజలు. అందులో ఈ జిల్లాలను ముడితే మాత్రం, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలను ముడితే మాత్రం అగ్గి రగులుకుంటది, మళ్ళా కాంగ్రెస్ ను దహించి వేస్తదనే మాట కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. దయచేసి ఒకటి ఆలోచన చేయండి. యూరియా బస్తాలు ఇయ్యలేని సన్నాసులు ఇవాళ మీకు తులం బంగారం ఇస్తారా? ఇల్లు ఈ సన్నాసులు 2,500 ఇస్తాడు మహిళలకు, మహాలక్ష్మి ఇస్తాడా? ఇవన్నిటిని తప్పించుకోనికే ఒకటే తెలుసుకున్నాడు ఆయన, ఒకటే అర్థం చేసుకున్నాడు ఆయన. ఏం అర్థం చేసుకున్నాడు? బూతులు మాట్లాడాల. మనం సబ్జెక్టు మాట్లాడితే ఆయన బూతులు మాట్లాడతాడు. నువ్వు అడిగినావు అనుకో, ఏమైందా రేవంత్ రెడ్డి నరికితివి కదా, మరి 15,000 రూపాయలు ఇస్తా అంటివి రైతులకు, కౌలు రైతులకు పైసలు ఇస్తా అంటివి ఏవి అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. అదొకటే వచ్చు. రెండవది ఏమైనా మరి మహిళలకు 2,500 ఏవి స్వామి అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. నువ్వు గట్టిగా అడిగినావు ఇంక తులం బంగారం ఎదురా నాయన అని నీ పేగులు తీసి మెడలేసుకుంటా. బూతులు మాట్లాడానికి రెడీ. మాకు రావా బూతులు? ఆయన కన్నా ఒక భాష వచ్చేమో, నాకు 4 భాషలు వచ్చు. తిట్టుమంటే పొల్లు తిడతా, కానీ ఇక మంచిది కాదని ఊరుకుంటున్నా. ఇక ఆయన బాధ ఏందో నాకు అర్థం కాదు. ఇప్పుడు అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయిపోయింది. అది మన దగ్గర అంటారు కదా ఊళ్ళలో, అడ్డిమారి గుడ్డి దెబ్బల కిస్మత్ బాగుంది. మేము అనుకోలే, కార్యకర్తలు మా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అనుకోలే. మీరేమనుకున్నారో నాకు తెలుసు. నేను చెప్తున్నది కరెక్టే కాదా మీరు ఒకసారి నాకు చెప్పు. మీరు ఏమనుకున్నారు అంటే పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు, అంతేనా? అదే అనుకున్నారు. కాకపోతే ఏం జరిగిందంటే అట్లా దేవరకద్రోళ్ళు అనుకున్నారు, మహబూబ్ నగర్ వాళ్ళు అనుకున్నారు, నారాయణపేట వాళ్ళు అనుకున్నారు, అందరు వేలు. మొదటికే మోసం వచ్చింది, లాజిక్ మిస్ అయ్యారు మీరు. ఎమ్మెల్యే లేకపోతే కేసీఆర్ ఎట్లుంటాడే? ఒక గది మిస్ అయ్యారు మీరు. అందుకే నేను మీ అందరికీ ఒకటి దండం పెట్టి చెప్తున్నా, ఈ కార్డు నుంచి ఒకటి యాద పెట్టుకోరు.
ఇక పోయినసారి జరిగిన తప్పు మళ్ళీ జరగద్దు అంటే ఏం చేయాలి? గట్టి కొత్తాలి. అంతేగాని ఇక మళ్ళా చర్చలు పెట్టద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మున్సిపల్ ఎన్నికల్లో కనుక గట్టికి కొడితే నాకు తెలిసి రేవంత్ రెడ్డి జిల్లా పరిషత్ ఎన్నిక పెట్టే ధైర్యం కూడా చేయడు. ఆయనకి ఇప్పటికే భయం అవుతుంది. మీరు 40% సర్పంచులు గెలిచినారు, దాంతోనే భయపడి సస్తున్నాడు. మళ్ళా గుర్తు మీద ఉండే ఎన్నికలు పెడితే మళ్ళీ నా కుర్చీ ఎక్కడ పోతుందేమో ఆయన భయం. ఎందుకంటే ఢిల్లీ వాళ్ళు ఊకోరు కదా, ఆయన బేకారు ఉన్నట్టు తీసిపాడేండ్రా అని అంటారు. ఆయన భయం ఆయనది. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, జెడ్పీటీసీలు